ఆత్మ బంధువులందరికీ కూడా ఆత్మీయ వందనాలు. 57వ రోజు సీతాయనం. సీతాయనము అర్థం చేసుకోగలిగితే, అర్థమైతే కనుక ఇది నిజంగా అర్థవంతమైన జీవనాన్ని ప్రసాదిస్తుంది. ఒక సృష్టి జరగాలి అంటే ఎంత మదనం కావాలి, ఎంత మదనం ఏర్పడితే ఒక పెరుగుని మేగడ్ని కలిపి ఉన్న ఆ మిశ్రమాన్ని ఎంత చిలికితే వెన్న వస్తుంది, అది కాస్తే నెయ్యి వస్తుంది. ఇలాగా ప్రతి ఘటన సంఘటన ఒక్కొక్క స్టెప్గా మారుతూ సంపూర్ణత్వాన్ని సంతరించుకుంటుందనేది సీతాయనంలో ప్రతి సంఘటన మనకి తెలియచేస్తున్నది. ఒక పరిమితికి మనం ఎప్పుడూ ఉండిపోకూడదండి. రామాయణమే ప్రామాణికం, సీతాయనమే ప్రామాణికం, ఇంకొకటే ప్రామాణికం. ఈ భావన ఎప్పుడైతే ఉంటుందో గిరిగీసుకొని ఉంటామో అన్నీ తెలుసుకోవాలి. నిజంగా ఈ రైటర్కి మనము పాదాభివందనం చేయక తప్పదు. మన తరము సీతాయనం రాకపోతే రామాయణంలో ఎన్నో కల్పితాలకే మన భావనలు అంకితమైపోయి ఉండేవి. సీతాయనం పుస్తకం వచ్చినాక పత్రిజీ గారి ప్రభంజనం వల్ల సత్యం అనేది మనకి తెలిసింది. ఒక స్త్రీ శక్తి, ఒక స్త్రీ మూర్తిలో ఉండవలసిన ప్రేమ, క్షమ, దయ, కరుణ అనేది సీతామాతలో మనం చూసాము. అది చదవటం కాదండి, పక్కన పెట్టేయటం కాదు, వినడం కాదు, పక్కన పడేయటం కాదు, ఇంప్లిమెంట్ చేసుకోవటానికే ఈ సీతాయనం మన జీవన పారాయణమైంది. ఎంత ఇది అందుకొని ఎంతమందికి అందించి ఎంతమందిలో పరివర్తన కలిగితే విశ్వం యొక్క కాలుష్యం అంతా అంతరించిపోతూ ఉంటుంది. విశ్వం యొక్క కాలుష్యంలో అందరం కొట్టుకుంటున్నాము, అందరం బలైపోతున్నాము. అందరం కలిసి ఒక పరివర్తనను కలిగితూ ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, సజ్జన సాంగిత్యం చేస్తూ, జ్ఞానం అందుకుంటూ, అందిస్తూ, పంచుకుంటూ, పెంచుకోబడుతూ వెళితే అందరము కూడా విశ్వపు యొక్క నీడలో స్వేద తీరకుండా ఉంటామంటారా? సో అండి, నిజంగా నేను ఆడియోస్ చేస్తున్న పుస్తకాలు ఇప్పుడు 48. ప్రజెంట్ 5 బుక్స్ నా చేత చేయిస్తున్నారు. ఈ 5 బుక్స్ అసలు అన్ని పుస్తకాలు బహుశా 48 బుక్స్ అయి ఉండొచ్చండి. వీటిల్లో ప్రాణశక్తి నాకెంతో నచ్చిన బుక్ సీతాయనము. అత్యంత ప్రాముఖ్యత ఉన్న పుస్తకం అండి, అత్యంత విలువైన పుస్తకం, జీవితాన్ని మార్చే పుస్తకం అనిపిస్తున్నది నాకు. మరి నిన్నటికి కంటిన్యూషన్ చూద్దామా? అది చూసి ఆమెకు ఆహారం నీరు అందించిన కాపలా స్త్రీ, సీత, నీవు తిరిగి ఈ లోకంలోకి వచ్చావా? నీవు ఆ నిర్గాంతత నుంచి ఎన్నటికీ కోలుకోలేవనుకున్నాము అంది. నేను ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉన్నాను? మాత అడిగింది. అనేక వారాలుగా నీవు ధ్యాన స్థితిలోనో లేదా స్పృహ లేని స్థితిలోనో ఉన్నావు. రావణుడు నిన్ను చూడటం కోసం ప్రతిరోజు వచ్చేవాడు. అయితే నిన్ను బందీ చేయటం వల్ల నీవు గాఢ నిర్గాంతతకు లోనయ్యావని చెప్పాడు. నేను ప్రతిరోజు నీ కోసం ఆహారాన్ని, నీటిని తెస్తున్నాను, కానీ నీవు ఏదీ ముట్టుకోలేదు. ఆహారం లేక నీవు మరణిస్తావేమోనని నేను భయపడ్డాను. నేను మాత్రమే నిన్ను చేరగలననిపిస్తున్నది. నీ చుట్టూ ఏదో శక్తి చుట్టి ఉండి మిగిలిన వారెవ్వరిని నిన్ను చేరకుండా నిరోధిస్తున్నది. నీకు చాలా ఆకలిగా ఉండి ఉంటుంది. నేను నీ కోసం కొన్ని పండ్లు, నీరు తెస్తానంది. మాత తల పంకిస్తూ, నాకు ఆహారంతో పని లేదు, నీ దయకు నా కృతజ్ఞతలు, నీ ప్రేరేమిటి అని అడిగింది. త్రిజట, ఇదంతా పూర్తయ్యాక కూడా నేను నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటాను. మీకు తెలుసా అండి, సుందరకాండలో ఏదైనా చెడు కళ వస్తే త్రిజట అది చదవమంటారు సుందరకాండలో. ఎందుకంటే అంత రాక్షస లోకంలో ఒక్కళ్ళకి దయలేదు. ఒక్క ఈమె సీతామాత దగ్గరికి రాగలుగుతుంది. ఈమెకి ఏదైనా స్వప్నం వచ్చినా, ఏది వచ్చినా అది ఆ రావణ కాష్టాన్ని, అక్కడ జరిగే వినాశనం ఈమెకి ముందు తెలుస్తూ ఉంటుంది. సో త్రిజట స్వప్నం అంటారు. సో అండి, చూడండి మాస్టర్స్, అంత భయంకరమైన రాక్షస గుండంలో కూడా ఒక పునీత లోకమాతకి దగ్గరికి వెళ్ళగలగా
ఒక స్థాయి ఆమెకు ఉందంటే అక్కడ ఆమె ఎందుకు నియమించబడింది అనేది కొంచెం యోచన చేయవచ్చు. మంచి అనేది అణువంత ఎక్కడ ఉన్నా సరే అది పేర్చుకొని పోతూ ఉంటుందేమో కదా. సీత, నేను నిన్ను హెచ్చరించాలనుకుంటున్నాను. రావణుని సహనాన్ని పరీక్షించుకు. అతను కోపగించుకోకుండా ఉండాలంటే అతనికి కావలసింది చేయటం ఉత్తమం అనే లంక అంతటికీ తెలుసు. మాతకు అతని కోపాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆమె తాను అతని చీకటి లోకంలో అనుభూతి చెందిన దృశ్యాలను అస్పష్టంగా జ్ఞాపకం చేసుకుంది. కొంచెం సేపటి తర్వాత రావణుడు వచ్చి ఆమెను ఎగతాళి చేశాడు. నీవు నిన్ను బందీగా తీసుకొచ్చినప్పుడు పొందిన నిర్గాంతత నుంచి బయటపడినందుకు సంతోషిస్తున్నాను. కానీ ఇప్పటికీ నీవు ఆహారం తీసుకోవడం లేదని విన్నాను. ఆకలితో మాడి చద్దామని అనుకుంటున్నావా సీత? నీవు మరణమే కోరుకుంటే దానిని వెంటనే అందిస్తాను అంటూ ఖడ్గం లేపాడు. మాత తన చూపులు దూరంగా తిప్పుకుంది. ఆమె అతని వైపు చూడకుండానే శాంతస్వరంతో బదులిచ్చింది. నాకు మరణించే ఉద్దేశం లేదు రావణ. నేను ఇంతకు ముందే చెప్పినట్లు నేను నీ బందీని కాదు. జరుగుతున్నదంతా నీ విముక్తికే. నీవు నీ కోపం, అతిశయ మోహాల నుంచి విడుదల పొందటంలో తోడ్పడటానికే. అతను బిగ్గరగా నవ్వాడు. నా విముక్తి ముందు నువ్వు నీ విడుదల సంగతి ఆలోచించు. జీవించి ఉండగా నీవు ఇక్కడి నుండి వెళ్తావో లేదో చూడు. మాత ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలోకి వెళ్ళింది. ఓకే మాస్టర్స్, మళ్ళీ రేపటి రోజున కంటిన్యూషన్ ఏంటో చూద్దామా అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.